హలో అండి, ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది, కానీ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి, చరిత్రను సేకరించడానికి చాలా కష్టపడ్డాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ స్టేటస్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో ఫర్ ఇట్. రామాయణంలో రాముడికి 14 ఏళ్లు వనవాసం మాత్రమే, కానీ అయోధ్యలో రాముడికి మళ్లీ తన జన్మస్థలానికి అడుగు పెట్టడానికి 500 ఏళ్లు పట్టింది. రామాయణ రాముడి కథ అందరికీ తెలిసిందే, కానీ 1528 నుంచి 2024 వరకు జరిగిన అయోధ్య రాముని కథ ఎంతమందికి తెలుసు? 1528 అప్పుడు చక్రవర్తి అయిన బాబర్ ఆదేశాల మేరకు అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మించడం జరిగింది. కానీ ఆ ప్లేస్ నే రాముని జన్మస్థలంగా చెప్తుంటారు. అప్పుడు మొదలైన వివాదం 2019 నవంబర్ 9వ తేదీన భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముగిసింది. అసలు 1843 నుండి 1949 మధ్య బాబ్రీ మసీద్ చుట్టూ ఎన్నో వివాదాలు, మత సంఘర్షణలు జరిగాయి. 1853, 1859లో ఈ గొడవలు ఇంకా ఎక్కువ అవడంతో అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆ భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేసి లోపల ముస్లింలు, బయట హిందువులు ప్రేయర్ చేసుకునేలా ఏర్పాటు చేసింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 సెప్టెంబర్ 23 టైంలో బాబ్రీ మసీద్ లోపల శ్రీరాముని విగ్రహాలు ఉన్నాయని తెలియడంతో అప్పుడు ఈ వార్త దేశమంతా సంచలనంగా మారింది. అయితే ఆ విగ్రహాలు శ్రీరాముని సాక్షాత్కారం అని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మళ్ళీ మత సంఘర్షణలు జరుగుతాయేమో అని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీద్ లో ఉన్న శ్రీరాముని విగ్రహాలు తీసేయాలని ఆర్డర్ పాస్ చేసింది. కానీ అలా చేస్తే గొడవలు మరింత ఎక్కువ అవుతాయని అప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ గారు విగ్రహాలు తీయడం కష్టమని తెలిపారు. తర్వాత 1950లో రామునికి పూజలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు వేశారు. 1961లో మసీదులో విగ్రహాలు తొలగించి ఆ భూమిని మాకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ వేసింది. తర్వాత అందులో ఒక పిటిషన్ ఆధారంగా 1986లో ఆ భూమికున్న తాళాలు తీసి హిందువులు పూజలు చేసుకోవచ్చని ఫిబ్రవరి 1వ తేదీన ఫరీదాబాద్ జిల్లా కోర్టు జడ్జి అనుమతించారు. తర్వాత 1992 డిసెంబర్ 6వ తేదీన విశ్వ హిందూ పరిషత్ మరియు శివసేన కార్యకర్తలు వివాదాస్పదంలో ఉన్న భూమిలోకి దూసుకెళ్లి బాబ్రీ మసీద్ ను ధ్వంసం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ వెంటనే దేశమంతా ఘర్షణలు జరిగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2002లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్ లో అల్లర్లు జరిగాయి. అందులో 2000 మందికి పైగా చనిపోయారు. ఆ తర్వాత ఆ భూమిని 2010లో 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ 2011లో ఆ తీర్పుకి సుప్రీంకోర్టు స్టే విధించింది. తర్వాత 2019 మార్చి 8వ తేదీన మీడియేషన్ ప్యానెల్ కి 8 వారాలు గడువునిస్తూ సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ ఈ మీడియేషన్ ప్యానెల్ ద్వారా కూడా ఎటువంటి పరిష్కారం దొరకలేదని 2019 ఆగస్టు 2వ తేదీన మీడియేషన్ ప్యానెల్ సుప్రీంకోర్టుకి రిపోర్ట్ నిచ్చింది. ఆ తర్వాత 5 కూడిన జడ్జిమెంట్ ప్యానెల్ కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్లేస్ లో మసీద్ కి ముందు ఒక టెంపుల్ ఉండేదని అండ్ అలాగే ఆ ప్లేస్ రామునికి చెందిందని కొన్ని డాక్యుమెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సాక్ష్యాల ఆధారంగా చేసుకుని 2019 నవంబర్ 9వ తేదీన భారత సుప్రీంకోర్టు ఆ భూమిపై సర్వ హక్కులు రామునికి చెందుతాయని సంచలన తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం అయోధ్యలో 2.77 ఎకరాల భూమిని రామ మందిరానికి కేటాయించారు. అదే విధంగా మరో 5 ఎకరాలు మసీద్ నిర్మించడానికి కేటాయించడం జరిగింది. తీర్పు వెల్లడించిన తర్వాత 2020 ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన జరిగిన 4 సంవత్సరాల తర్వాత 22 జనవరి 2024వ తేదీన ముక్కోటి దేవతల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా 130 కోట్ల భారతీయుల సంబరాల నడుమ అత్యంత వైభవంగా మన రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇన్ని కోట్ల మంది సంతోషాలకు గల కారణం ధర్మ పోరాటం చేసి గెలిచిన 96 సంవత్సరాలు కలిగిన న్యాయవాది కె పరాశరన్ గారు. 500 ఏళ్ల నాటి కళ, 2 మతాల మధ్య విభేదాలు, పదుల సంఖ్యలో పిటిషన్లు, వాయిదాలు, అంతేకాకుండా ఎన్నో నిరసనలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు, అయోధ్యలో రాముడి కోసం ఎదురుచూపులు, వీటన్నిటి తర్వాత ఎట్టకేలకు రామయ్య తన జన్మస్థలమైన అయోధ్యలో అడుగుపెట్టాడు. జై శ్రీరామ్.